ఒక్కొక్క 5 నిమిషాలు మీరు కండువా తీసి మాట్లాడతారా నాతో? ఏమే మాట్లాడిస్తా, కొన్ని విషయాలు మాట్లాడాలి. మాట్లాడతా, ఇబ్బంది చెప్తా. కండువా వేసుకుంటే కొంతమంది చేత నేను మాట్లాడించను. మాకు జర్నలిస్ట్ గా నేను కొన్ని విషయాల మీద వాళ్ళతో, పార్టీ వాళ్ళతో నేను మాట్లాడదాం. సీమరాజా గారితో నేను పర్సనల్ గా కొన్ని మాట్లాడదాం, ఇబ్బంది ఏమో చెప్పు. మాట్లాడదాం, ఏం భయం ఏమి ఉండదా? సార్ మీ ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. నేను వైసీపీ పార్టీనే. ఆ క్లారిటీ కోసమే నేను మిమ్మల్ని కండువా తీయమని అడిగాను. ఓకే, కానీ చెప్పు, మాట్లాడదాం. పర్సనల్ గా మీరు మిమ్మల్ని అడుగుతా. ఓపెన్గా అసలు ఎందుకు మీకు సోషల్ మీడియాలోకి ఈ రకమైన ఫేమ్తో రావాలన్న ఐడియా వచ్చింది? మళ్ళా నువ్వు 70 సార్లు అడిగినా నేను చెప్పేది అది. అన్నను 30 సంవత్సరాల పాటు అది కాదు. మళ్ళీ మీరు అన్నదాకా వెళ్ళకండి. మీరు నేను జగనన్న గురించి కానీ వాళ్ళ గురించి నేనేం అడగట్లా. సీమరాజా గారు ఏం చేస్తూ ఉండేవారు, ఆయన ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుని మరీ లోపలికి వచ్చి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పి ఈ రకంగా? నేను ఇండియాలో ఉండేవాడిని కాదు. రైట్, గుడ్. నేను బయట దేశంలో ఉండేవాడిని. గుడ్. అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా, అదే మళ్ళీ ఆడికి రావద్దంటావు. కానీ చెప్తున్నా, నీకు వివరణ అయితే ఇద్దా, వివరణ ఇచ్చేనే కదా నీకు అర్థమయ్యేది. నేను అన్న కోసం, అన్నను ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చూసుకోవాలనేది ఒక లక్ష్యంగా ఉండేటువంటి వ్యక్తిని. మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ మా అన్నూరే, మా ఊరు. నేను అదే బకరాపేట గ్రామానికి సంబంధించినటువంటి వాడిని. బకరాపేట ఇంటి అక్కడ నేనేం వెళ్ళలేదు. ఉన్నదిలే, ఒకటి నీకు తెలియదులే. ఉందా? ఓకే. బకరాపేట అని ఉంటది. బకరాపేట గ్రామ వాస్తవులు మేము. అదే విధంగా చూసుకుంటే అన్నకు డ్యామేజ్ జరుగుతుంది, షర్మిల రంగంలో దిగుతుంది అని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తో అప్పుడు దిగారు. అప్పుడు నేను చెల్లెలు అన్నకు సపోర్ట్ చేయలేకంటే నేనన్నా చేద్దా, అన్నకి ఎవరో తోడుగా ఉండాలి కదా అని చెప్పి నేను వచ్చిన మాట వాస్తవం. వచ్చిన ఏదో ప్రాయంగా మీ అంతటి మీరు సాయం చేసి మీ అన్నని మీరు అధికారం నుంచి కింద దించేసారు. నేను దించలా, నేను దించితే అడుగుతుంది. నా ఒక్క ఓటుతో ఏం కాదు కదా. కరెక్టే మరి నా ఒక్క ఓటుతో ఏం కాదు కదా సార్. మళ్ళీ మీరు రాజకీయాల్లోకి వెళ్తున్నారు. నేనేమన్నా, నేను మీతో కండువా దించింది ఎందుకు పర్సనల్ గా ఓకే, అదే చెప్తున్నా కదా. నేను విదేశాల్లో ఉండేవాడిని, మీ చల్లకి డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి వచ్చిన. సో మళ్ళీ అన్నకి డ్యామేజ్ జరుగుతుందని వచ్చాను. విదేశాల్లో ఏం చేసేవారు? ఏదో ఒకటి మా అన్న మాదిరి బిజినెస్ చేయలేకపోయినా ఏదో కొద్దిగా అయితే లేదు. మాటకి ముందు మాటకి వెనకాల ఏదో ఒకటి పట్టుకుంటూ మాట్లాడడానికి వీల్లేదు. మీ పర్సనల్ విషయం నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. ఓకే, తప్పకుండా, షూర్. సో సీమరాజా గారు అనే పేరైనా, ఆయనకి పేరు ఏంటి అసలు? సీమరాజానే. ఎందుకంటే మీరు ఇన్ని వీడియోలు మీరు చూసిన తర్వాత, మీరు ఇంత సోషల్ మీడియాలో పాపులర్ అయిన తర్వాత మీరు చెప్పేది నిజమా లేదా అనేది ఎవడు అర్థం చేసుకోలేడు. అయ్యో భలే వాళ్ళే, నిజం. మీ పేరు సీమరాజాని. అవునండి. సో దాన్నే ఇటు మార్చుకున్నారు. అంతే. చదువుకున్నది 10th ఫెయిల్. సార్ ఉన్నది చెప్పండి. వాస్తవం అండి. 10th ఫెయిల్. హిందీలో 34 మార్కులు వచ్చాయి, 34 ఎన్నో వచ్చినాయి. అంతే. మళ్ళా మనం ఏం కాలేజీ పోయింది. అమెరికా ఎట్లా వెళ్ళారు? అమెరికా కాదు నేను పోయింది, నేను చెప్పినాను నీకు అమెరికా బయట దేశాల్లో అన్నా సార్. అమెరికా అనలేదు. అమెరికాకు ఆడి మనమేం పోతాం అంటున్నాడు. మళ్ళీ ఆడ మాట్లాడొద్దా, మళ్ళీ ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అనాలా అన్నట్టు వాడేమన్నా అడిగితే. నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లా, ఏం లేదు. ఓపెన్ గా మీరు ఏమి అడగండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే, సీమరాజా గారిని అందరూ ఒక రకంగా క్వశ్చన్ చేస్తారు. ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఒక రకంగా క్వశ్చన్ చేస్తారు, వైఎస్ఆర్ పార్టీని సమర్థించే వాళ్ళు కొంతమంది ఇంకో రకంగా క్వశ్చన్ చేస్తారు. బట్ వాట్ సీమరాజా అనేది నేను వైబ్రెంట్ టీవీ ప్రేక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచాను ఇక్కడికి. మీరు నా పిలుపు నా సాధారణకుండా వచ్చారు అని నేను అనేది. నేను బయట దేశాల్లో ఉండేవాడినండి, చిన్న వ్యాపారం చేసుకుంటా అయిపోయింది. మళ్ళీ డిసెంబర్లో వచ్చాను. డిసెంబర్లో వచ్చిన తర్వాత ఇదే ఈ కంటిన్యూగా చేసుకుంటా ఉన్నా. పిల్లలు ఉన్నారా మీకు? పెళ్లి కాలేదు సార్. పెళ్లి కాలేదా? పెళ్లి అయితే ఇన్ని బాధ్యతలు ఇన్ని చేయగలుగుతారు. మీరు చేయగలుగుతారా? చేయలేము. మీరు ఇంత డేర్గా చేయగలుగుతారా? చేయలేము. మరి అమ్మా నాన్న ఉన్నారు, అమ్మా నాన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉండే దగ్గర సేఫ్ గా ఉన్నారు. ఓకే. సో అంతా ఏం పర్లేదు. మరి నేను ఏదో ఆర్థికంగా మా అన్న అంటాడు కదా, శాసనసభ్యులను అందరిని నిలబెట్టి ఆర్థికంగా అంతంత మాత్రమేనని. మనం కూడా ఆర్థికంగా అంతంత మాత్రమే. ఏదో పొట్టగూడు కోసం పోయినాము, మళ్ళీ అన్నకు డ్యామేజ్ జరగకూడదు అని చెప్పి వచ్చినాము, కానీ జరిగిపోయింది. ఇంకా మళ్ళీ ఏదన్నా బయట దేశాలు. మీకు బేసికల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే బాగా ఇష్టమా? అవును. అంటే మీ ప్రాంతం వాడని మీరు బాగా ఇష్టపడుతున్నారా? వివేకం సార్ అంటే ఇంకా ఇష్టం. లేదండి, వివేకం సార్
అదే ఓకే, వివేకానంద రెడ్డి గారు అంటే బాగా ఇష్టం. అది అట్లా అంతే. సో పార్టీ పరంగా మీరు పార్టీకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే మీరు చెడ్డ అనేది గానీ ఎక్కడా కూడా చెడ్డ అనేది లేదు ఎక్కడ. నేను చెయ్యను కూడా, చేయాల్సిన అవసరం ఏమున్నది. ఇప్పుడు కండు వేసుకోండి చాలు. మరి నేను అంత మించి మిమ్మల్ని ఏం అడగను. మీ పర్సనల్ లోకి నేనేం అడిగినా నేను ఇబ్బంది లేకుండా చెప్తా. కానీ ఇప్పుడు ఒకటండి సింహరాజా గారు, పార్టీ ప్రస్థానం మొదటి నుంచి కూడా 2011లో పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ ఏ రకంగా ఎదిగిందనేది అందరూ చూశారు. కానీ ఈ రోజున పార్టీ పరిస్థితిని చూస్తే అందరికీ కొంత, ఎవరైతే హార్డ్ కోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి బాధేస్తుంది. వాళ్ళు అనుకుంటారు కొన్ని కారణాలు, ఆ కారణాల్లో కొన్ని మనంతటి మనంగా తీసుకున్న గోతుల వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని అంటున్నారు. కానీ మనం వెంటనే మళ్ళీ 2029కి బౌన్స్ బ్యాక్ అవ్వాలి, రాబోయే రోజుల్లో మళ్ళీ రావాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అవును జరగదు సార్. ఎందుకు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఉంటే 19కి మళ్ళీ వెంటనే వచ్చింది కదా పార్టీ వచ్చింది. రేపటి నుంచి ఆయన మళ్ళీ పాదయాత్రకి మొదలెడతారని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. రాని